ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఆరంభం నుండి చివరి వరకు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి రాజస్థాన్ జట్టును పాతాళానికి తొక్కేసింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఏ దశలో కూడా ముంబై జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొదట రాజస్థాన్ బౌలర్లు ముంబై బ్యాటర్ల దెబ్బకు షేక్ అయిపోగా, ఆ తర్వాత ముంబై బౌలర్స్ దెబ్బకు రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్కు రన్నింగ్ రేస్ పెట్టినట్టు పరిగెత్తడం మొదలుపెట్టారు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై జట్టు 100 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి దాదాపు 13 ఏళ్ల తర్వాత జైపూర్లో రాజస్థాన్పై ముంబై గెలిచి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సందీప్ శర్మ లాంటి కీలక బౌలర్ గాయం కారణంగా ఈ మ్యాచ్కే కాదు, మొత్తం సీజన్కి దూరమయ్యాడు. దాంతో సంజు శాంసన్ లాంటి టాప్ బ్యాటర్ కూడా జట్టుకు గాయాల కారణంగానే అందుబాటులో లేడు. ఇప్పటికే అంత గొప్ప ఆటగాళ్లు లేక ఉన్న ఆటగాళ్లు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడంతో ఇబ్బంది పడుతున్న రాజస్థాన్ జట్టుకు గాయాల కారణంగా ఆటగాళ్లు దూరం అవ్వడం మరింత చేదువార్తనే చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలవాలి అంటే చాలా కష్టపడాల్సిన అవసరమైతే కనపడుతోంది. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే ప్రస్తుతం ఆ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినప్పటి నుండి వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ రూపురేఖలే మారిపోయాయి. ప్రతి మ్యాచ్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో పాటు మిగతా బ్యాటర్లు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే బుమ్రా జట్టులో చేరినప్పటి నుండి బౌల్ట్ అసాధారణ బౌలింగ్తో అదరగొడుతున్నాడు. మిగతా బౌలర్లు కూడా దుమ్ము లేపుతున్నారు. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం, బుమ్రా జట్టులో చేరడం అనే 2 విషయాల కారణంగా ముంబై జట్టులో బటర్ఫ్లై ఎఫెక్ట్ జరిగి మిగతా ఆటగాళ్లు అందరిలో జోష్ వచ్చింది. అది కాస్త సమిష్టి కృషికి దారితీసింది. దాంతో మిగతా జట్లన్నీ చిత్తవుతున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, గత కొన్ని మ్యాచ్లుగా ముంబై జట్టు భారీ తేడాతో గెలుపులను నమోదు చేస్తోంది. ఈ కారణం చేత ఆ జట్టు నెట్ రన్ రేట్ మిగతా అన్ని జట్ల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ లెక్కన లీగ్ దశ ముగిసేటప్పటికీ ముంబై టాప్ 1 స్థానానికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సీజన్లో ముంబై ఇప్పటికే వరుసగా 6 విజయాలను నమోదు చేసింది. గత రికార్డులను గనుక పరిశీలిస్తే ముంబై జట్టు వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వరుసగా 7 సందర్భాల్లో గెలవగా 4 సందర్భాల్లో ఆయా సీజన్లలో కప్పు సాధించింది. ఈ లెక్కన ముంబై జట్టు స్పీడ్ చూస్తుంటే ఐపీఎల్లో 6th కప్ లోడింగ్ అనేలా కనపడుతోంది. మీ దృష్టిలో ముంబై మరొక కప్ గెలుస్తుంది అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇదే మ్యాచ్లో ఒక వివాదం చోటు చేసుకుంది. ముంబై ఇన్నింగ్స్ 2వ ఓవర్ జరుగుతున్నప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే రోహిత్ శర్మ టైమర్ 0 దగ్గర ఉండగా డిఆర్ఎస్కి వెళ్ళాడు. థర్డ్ ఎంపైర్ పరిశీలించి నాట్అవుట్ అని ప్రకటించాడు. అయితే ఇక్కడ వివాదం ఏంటంటే, సాధారణంగా టైమర్ 0 వద్ద ఉన్నప్పుడు ఏ ఆటగాడైనా సరే డిఆర్ఎస్ కోరుకుంటే అది చెల్లదు. కానీ ఇక్కడ ఆ రూల్ రోహిత్ శర్మకు వర్తించకపోవడంతో చాలామంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ డిఆర్ఎస్ వ్యవహారంలో టైమర్ 0 దగ్గర ఉండగా రోహిత్ శర్మ డిఆర్ఎస్ను అంపైర్లు ఒప్పుకోవడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు ముంబై జట్టు 3వ స్థానంలో ఉండగా రాజస్థాన్ జట్టు 8వ స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్తో పాటు మిగతా మ్యాచ్లను గనుక రాజస్థాన్ గెలిచి ఉంటే మిగతా జట్ల గెలుపోటముల ఆధారంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం ఎక్కడో ఒక మూల ఉండేది. కానీ ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఘోరంగా ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఆ జట్టుకు పూర్తిగా సమాధి అయిపోయాయి. అదే ముంబై జట్టు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అతి భారీ తేడాతో గెలవడం కారణంగా ఆర్సీబీని కిందకు నెట్టి ముంబై జట్టు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ముంబై జట్టు ప్లే ఆఫ్స్కు ఒక అడుగు దూరంలో ఉంది. ముంబై స్పీడ్ చూస్తుంటే తమ మిగిలిన 3 మ్యాచ్ల్లో కూడా గెలిచి దుమ్ము దులిపేలా కనిపిస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా అదిరిపోయే ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచుతూ 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినప్పటి నుండి ముంబై జట్టు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అద్భుతంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో కూడా మరోసారి అది పునరావృతం అయింది. చూస్తుండగానే రియాన్ రికల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 38 బంతుల్లో 161 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేసిన రియాన్ రికల్టన్ తీక్షణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ మరుసటి ఓవర్లోనే 36 బంతుల్లో 147 స్ట్రైక్ రేట్తో 53 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ
ఒక అరుదైన రికార్డుని సాధించాడు. టీ20 క్రికెట్లో ముంబై జట్టు తరపున 6,000కు పైగా పరుగులను నమోదు చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ముంబై తరపున 6,008 పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. 8,871 పరుగులతో విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. చాలా తక్కువ వ్యవధిలో ఇద్దరు సెటిల్డ్ బ్యాటర్లు అవుట్ అవడంతో మధ్య ఓవర్లలో చివరి 7 ఓవర్లలో హిట్టింగ్ చేసే బాధ్యత మిగతా బ్యాటర్లపై పడింది. ఆ సవాల్ని స్వీకరించిన సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి కూడా హిట్టింగ్ మొదలుపెట్టాడు. అతనికి హార్దిక్ పాండ్యా కూడా తోడవడంతో ముంబై స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. అగ్నికి వాయువు తోడినట్లు ఈ ఇద్దరు సూపర్ హిట్టింగ్ చేస్తూ ఉంటే రాజస్థాన్ బౌలర్లు సినిమా చూసినట్లు వాళ్ల బ్యాటింగ్ చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ ఇద్దరు బ్యాటర్లు 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ భీకర హిట్టింగ్ చేయడంతో చివరి 7 ఓవర్లలో ముంబై జట్టు ఏకంగా 94 పరుగులను సాధించగలిగింది. సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 209 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా కూడా 23 బంతులాడి 209 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేయడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్కు అజేయమైన 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్లు నష్టపోయి 217 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్స్లో తీక్షణ, రియాన్ పరాగ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. మిగతా ఏ బౌలర్ కూడా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. మిగతా బౌలర్లు వికెట్లు దక్కించుకోకపోవడమే కాకుండా భారీగా పరుగులు కూడా సమర్పించుకుని కొద్దిగా నిరాశ 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు మొదటి ఓవర్ నుండి వరుసపెట్టి షాకులు తగిలాయి. మొన్న మ్యాచ్లో సెంచరీతో దుమ్ము దులిపేసిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈరోజు మ్యాచ్లో మొదటి ఓవర్లోనే 0 పరుగులకే దీపక్ చాహర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ జైస్వాల్ 13 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్లు త్వరగా అవుట్ అయిపోవడంతో రాజస్థాన్ జట్టు కాస్త డిఫెన్స్లో పడుతుందేమో అనుకుంటే 4వ స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ కాస్త పవర్ చూపించాడు. కానీ ఆ ఆవేశం ఎక్కువసేపు నిలవలేదు. 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన నితీష్ రాణా 9 పరుగులకే బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అవ్వగా హిట్టింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ 8 బంతుల్లో 16 పరుగులు చేసి ఎగిరిపోయాడు. ఇక ఈ సీజన్ మొత్తం చెత్త బ్యాటింగ్తో విసుగు తెప్పిస్తున్న షిమ్రాన్ హిట్మేయర్ ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టు 47 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. దీంతో పవర్ ప్లే ముగియకముందే ఈ మ్యాచ్లో ఓడిపోతున్నామనే సంకేతాలను బలంగా ఇచ్చేసింది. ఇక మిగిలిన బ్యాటర్స్లో ఎక్కువ మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఒకనొక సమయంలో రాజస్థాన్ జట్టు 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందేమో అని అనిపించింది. కానీ చివర్లో జోఫ్రా ఆర్చర్ 30 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్టు 117 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ముంబై బౌలర్స్లో బుమ్రా 4 ఓవర్లకు గాను 115 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ ఇద్దరూ కూడా చెరొక 3 వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్స్లో హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ చెరొక వికెట్ను పడగొట్టడం జరిగింది. అలా ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసుకుని మ్యాచ్ను ముగించింది.